బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గల్ఫ్ కంట్రీ ఒమాన్ సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది. అక్కడ కొమెరోస్ జెండాతో వెళ్తున్న ఆయిల్ షిప్ ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో మొత్తం 16 మంది నౌక సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో 13 మంది భారత సిబ్బంది, 3 శ్రీలంకన్ వాసులు ఉన్నారు. మునిగిపోయిన ఓడను ప్రెస్టీజ్ ఫాల్కన్ గా గుర్తించారు అధికారులు. పోర్ట్ టౌన్ దుకుంకు సమీపంలోని రాస్ ముత్రకా వద్ద 25 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లుగా ఆ దేశ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది. అయితే ఆయిల్ ట్యాంకర్ మునిగిపోవడానికి కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఘటన జరిగిన సమయంలో ఓడలో 16 మంది సిబ్బంది ఉన్నట్లుగా తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా పేర్కొంది. ఓడ మునిగిపోయి తలకిందులైనట్లుగా సమాచారం. అయితే సముద్రంలో చమురు ఉత్పత్తులు లీక్ అయిన విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు.